రాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. తొలి వలప చెలి పిలుప నా మనసున ఏదో మెరిసినదే చిరు చినుకై నన్ను తడిమినదే శిలలాంటి నన్ను చేరి శిల్పంగా నన్ను మార్చి ఊపిరి పోసింది వలప చెలి పిలుప నా మనసున ఏదో మెరిసినదే చిరు చినుకై నన్ను తడిమినదే. నిత్య పరిస్థితి చెప్పి ఎలాగైనా దేవుని ఒప్పించి హైదరాబాద్ తీసుకెళ్ళాలి, లేకపోతే నిత్యను కాపాడటం కష్టం. రామ్, ఏంట్రా మీ సడన్ సర్ప్రైజ్? నువ్వు ఇక్కడ రాకూడదా మీనాక్షి? అలా అని కాదు, నువ్వు ఇలా రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నీకే కాదు మీనాక్షి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఏదైతే నమ్మి నేను ఇక్కడికి పంపించానో అది నెరవేరుతుంది అనిపిస్తోంది. మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది. కళ్ళ ముందు కనిపించేదే నువ్వు నిజం అనుకుంటావురా? ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు తప్పకుండా బాగుంటావురా. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు. ఆ బాధ్యత సంతోషంగా ఉందని నువ్వు నమ్ముతున్నా.
అందుకే తప్పకుండా నువ్వు బాగుంటావు. నీకు కూడా ఊహించుకోవటం అలవాటైపోయినట్టుంది. నేను బాగున్నానని నువ్వెలా చెప్పగలవు? మనసులో ఉన్న ఆనందం నీ కళ్ళల్లో తెలుస్తుంది కదా. నువ్వెలా ఉన్నావు మీనాక్షి? నేనెలా ఉన్నానో నువ్వే చెప్పాలి రామ్. తప్పకుండా సంతోషంగా ఉంటావని నాకు తెలుసు. అదే నీకు నాకు తేడా రామ్. మనసు లోతుల్లోకి చూడకుండా ఒక మనిషి బాగున్నాడని నువ్వెలా ఊహించుకుంటావు? నేను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోతున్నావు మీనాక్షి. నేను మనిషిలో ఉన్న కాఠిన్యాన్ని చూడగలను, దాని వెనుకన్న సుకుమారాన్ని చూడగలను. తప్పకుండా మీ ఇద్దరూ బాగుండాలి. ఎందుకు వచ్చావు దోస్త్? అడుగుతున్నాను కదా దోస్త్, ఎందుకు వచ్చావు? నీ ప్రేమ నా చేతిలో పెట్టి ఆ ప్రేమ ఎలా ఉందో కనుక్కోవడానికి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు దోస్త్? మేము ఊరెళ్తున్నామని నీతో చెప్పాను. ఇక్కడికి వచ్చి 3 రోజులైంది. అరే కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఏం వినమ్మా, నీకు ఫోన్ చేశారా? మమ్మల్ని కలుసుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు ఆగేవన్నదే నా ఉద్దేశ్యం. నువ్వు అలా ప్రశ్న అడగటమే తప్పు దేవు. నీ మీద నమ్మకంతోనే మీనాక్షి నీతో పంపించాను. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. మీనాక్షి ఇక్కడ క్షేమంగా ఉంటుందని, ఎటువంటి కష్టం తెలియకుండా సంతోషంగా ఉంటుందని నా నమ్మకం దేవ్. ఇంకో విషయం దేవ్, మీనాక్షి మనసుకి బాధ కలిగిన మరుక్షణం నేను రావాల్సిన అవసరం లేదు, ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వెంటనే నాకు తెలిసిపోతుంది. ఆ పరిస్థితి రాదనే నా నమ్మకం. దోస్త్ వినమ్మా, రామ్కో స్పెషల్ కాఫీ తీసుకురా. రా దోస్త్. అమ్మ బ్రదర్ ఎలా ఉన్నారు దోస్త్? బాగున్నారు దేవ్. రాగానే అడుగుదాం అనుకున్నాను, నీ ఒంటి మీద గాయాలేంటి దేవ్? వదిలే దోస్త్, నువ్వు వచ్చిన ఆనందం ముందు ఈ గాయాలు చాలా చిన్నవి దోస్త్. తీసుకురా. వీళ్ళిద్దరింత అన్యోన్యంగా ఉన్న సమయంలో నిత్య విషయం ఎలా చెప్పాలో, దేవుని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు.
విషయం చెప్పడానికి రామ్ ఏదో ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి రామ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మీనాక్షి. మేమిద్దరం ఎలా ఉన్నామో చూడటానికి మాత్రం నువ్వు రాలేదు. ఏదో బలమైన కారణంతో వచ్చావని అర్థం అవుతుంది. ఏంటి దోస్త్? అది పర్వాలేదు దోస్త్, మన మధ్య దాపరికాలు ఎందుకు చెప్పు. అదేం లేదు దేవ్, డ్యూటీ మీద ఇక్కడ దాకా వచ్చాను. ఎలాగో మీరు కూడా ఇక్కడ ఉన్నారు కదా అని చూసి వెళ్దామని వచ్చాను, అంతే. మీనమ్మా, మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. అలాగే. ఒక్క నిమిషం దోస్త్, ఇప్పుడు వస్తా. ప్లీజ్. పర్వాలేదు, రామ్ మొహమ్మద్ పడుతున్నట్టున్నాడు, ఇంకోటి వడ్డించు. మీనమ్మా, భోజనం రెడీ చేయి. అలాగే. దోస్త్, మీన ముందు నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు. పద, ఫామ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే దేవుని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోంది. కానీ దేవు రాకపోతే నిత్యకి ట్రీట్మెంట్ కష్టమైపోతుంది. ఇప్పుడు ఎలా? ఎలా ఉంది దోస్త్ మా ఫామ్ హౌస్? వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. ఏంటి దోస్త్? అబే అదేం లేదు దేవ్, చెప్పాను కదా, డ్యూటీ పని మీద ఇక్కడికి వచ్చాను, అంతే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దేవ్. ఇంకా నువ్వు సంతోషపడే రోజు తొందరలోనే ఉంది దోస్త్. అవును దోస్త్, నీ మీద నమ్మకంతో మీనమ్మ నా దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక నన్ను అర్థం చేసుకునే దిశగా నా వైపు అడుగులేస్తుందని నాకు అనిపిస్తోంది. ప్రతి క్షణం నాకు దగ్గరవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ముందు మీనమ్మ నా విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అని నేను భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశాను. ఇలా రావటం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే మీనమ్మ తప్పకుండా మనస్ఫూర్తిగా తన మనసులో నాకు స్థానం ఇస్తుందన్న నమ్మకం నాకుంది. అలా జరిగితే నాకంటే ఎక్కువ సంతోషపడేది నువ్వే నాకు తెలుసు దోస్త్. ఇక్కడున్న ప్రతి క్షణం సమయం వృధా చేసుకోకుండా నా మీనమ్మ నా సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. ఈ సమయంలో నిత్య గురించి ఎలా చెప్పాలి?
దేవుతో చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు. సరే దేవ్, నేను బయలుదేరుతాను. అదేంటి దోస్త్, భోజనం చేయకుండా ఎలా వెళ్తావు? ఇంటికి వెళ్దాం పద, భోంచేసి వెళ్దావు గానే. అది కాదు దేవ్, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. నాకు సంబంధం లేదు. నువ్వు భోజనం చేయకుండా వెళ్తే మీనం ఫీల్ అవుతుంది. అది కాదు దేవ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నిజంగానే చాలా ముఖ్యమైన పని, ఈసారి తప్పకుండా చేస్తాను, ప్లీజ్. సరే, కనీసం మీనమ్మకు ఫోన్లోనైనా చెప్పు. పర్లేదు దేవ్, నువ్వు చెప్పేసే, నేను బయలుదేరుతాను, ప్లీజ్. నథింగ్ డూయింగ్. అది కాదు దేవ్. ఇంకేం చెప్పుకో, మాట్లాడు. హలో, నేను బయలుదేరుతున్నాను మీనాక్షి. అదేంటి రామ్, నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, వచ్చి భోంచేసి వెళ్ళు. లేదు మీనాక్షి, చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఆ, ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళ్ళడం ఏంటి? పరిస్థితిని అర్థం చేసుకో మీనాక్షి, చాలా చాలా అర్జెంట్ వర్క్. నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగురా. దేవ్, మీనాక్షితో మాట్లాడాను, నేను బయలుదేరుతాను. ఓకే దోస్త్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అమ్మని బ్రదర్ని అడిగినట్టు చెప్పు. తప్పకుండా, బాయ్. దోస్త్, మొబైల్ మర్చిపోయావు. సారీ. థ్యాంక్ యూ. బాయ్ దేవ్.